కాంగ్రెస్ ఖాతాలో మరొక రాష్ట్రం రాబోతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కేరళలో ఇక్కడ ఎల్డీఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ విజయం ఉంది కదా. ఈ పినరన్ విజయన్ పార్టీ అయితే ఓడిపోవడానికి అయితే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ యూడీఎఫ్ 75 నుంచి 90 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. ఇక్కడ బీజేపీ ప్రభావం చూపిస్తుందో చూపించదో తెలియదు. ఖాతా అయితే ఓపెన్ చేయొచ్చు, కానీ పెద్దగా ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. అది ఓట్ల శాతంగా ఉండొచ్చు కానీ సీట్ల పరంగా ఉండదు అన్న విధంగా అయితే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అంటే ఇప్పుడు కాంగ్రెస్కి హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ అంటే సౌత్లో 3 ఉన్నాయి, నార్త్లో 1 ఉంది. సో హిమాచల్ ప్రదేశ్ పెద్దగా ప్రభావం చూపించకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాలు చాలా పెద్ద ప్రభావం చూపించేటటువంటి రాష్ట్రాలు. మళ్ళీ కాంగ్రెస్కి బలం చేకూరుతుంది, మాట్లాడడానికి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే ఒక పార్టీని దూరం పెట్టాలనుకుంటున్నామో, దూరం చేయాలనుకుంటున్నాం, నేను మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిపక్షం దూరం పెట్టాలనుకోవడం లేదు. ప్రశ్నించే పార్టీలు ఎప్పటికీ ఉండాలి. బీజేపీ అధికారంలో ఉన్నా ప్రశ్నించే పార్టీలు ఉండాలి, ఒకవేళ వేరే ఇంకే పార్టీ ఉన్నా ప్రశ్నించే పార్టీలు ఉండాలి. మొత్తం బీజేపీ ఉండాలని నేను చెప్పడం లేదు, కానీ దేశద్రోహ పార్టీలు ఉండకూడదు. ఈ దేశం గురించి ఈ జాతీయ భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు ఎవరైనా ఉండొచ్చు, కానీ జాతీయ భావజాలం లేకుండా దేశద్రోహం చేసేటటువంటి పార్టీలు ఉన్నప్పుడు ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. అది నేను చెప్పేది. మీరు డిఎంకే తీసుకున్న, టీఎంసీ తీసుకున్న, ఎస్పీ తీసుకున్న, కాంగ్రెస్ తీసుకున్న, వీటి ఏటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో సహా, ఎంఐఎం పార్టీతో సహా చాలా పార్టీలకి జాతీయ భావజాలం లేదు. అది నేను చెప్పేది. పార్టీలు ఏ విధంగానైనా కొట్టుకోవచ్చు, ఏ విధంగానైనా తిట్టుకోవచ్చు, విమర్శించుకోవచ్చు, కానీ జాతీయ భావజాలం లేకుండా కేవలం జాతీయ భావజాలం ఉందనే కారణంతో విరుచుకుపడ్డ బీజేపీ మీద నాకు నచ్చడం లేదు. దీని గురించి మనం మాట్లాడితే బీజేపీ గురించి చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. నేను ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా, కార్యకర్తలాగా ఉన్నాను అని చాలా మంది అనుకుంటున్నారు. నేను చెప్పాను అదే, నేను చాలాసార్లు చెప్పాను, నేను బీజేపీకే మాట్లాడుతున్నాను. బీజేపీ తరఫు నుంచే జాతీయ భావజాలం ఉంటే నీ పార్టీ గురించి కూడా మాట్లాడతాను. బీజేపీ అంటే నేను బీజేపీ జెండా పట్టుకున్నానని కాదు, జాతీయ భావజాలంతో ఆ పార్టీ ఉంది కాబట్టి. ఒక జనసేన తీసుకోండి, జాతీయ భావజాలం ఉంటాయి. ఒక తెలుగుదేశం తీసుకోండి, సెక్యులర్ పార్టీ అయినా జాతీయ భావజాలం ఉంటుంది. రాజకీయంగా విమర్శలు ఉంటాయి, రాజకీయంగా తప్పులు ఉంటాయి, ఒప్పులు ఉంటాయి, రాజకీయంగా లోపాలు ఉంటాయి. నేను దీన్ని కాదను, కానీ జాతీయ భావజాలమే లేకపోతే ఇంకా మనకి ఎందుకు ఆ పార్టీలు? అది నేను చెప్పేది.